రిఫ్రిజిరేషన్ సైకిల్. రిఫ్రిజిరేషన్ అంటే ఏంటి? మనం ఇళ్లలో వాడుకునే ఫ్రిడ్జ్లు ఉంటాయి, అది రిఫ్రిజిరేషన్ అంటారు. అలా ఫస్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్స్ 4 ఉంటాయి. ఫస్ట్ వన్ కంప్రెసర్, సెకండ్ వన్ కండెన్సర్, థర్డ్ వన్ ఎక్స్పాన్షన్ వాల్వ్, ఫోర్త్ వన్ ఎవాపరేటర్. ఈ కంప్రెసర్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది? ఫస్ట్ దీనికి వచ్చేసి 3 లైన్స్ ఉంటాయి. ఒకటి డిశ్చార్జ్ లైన్, ఒకటి ఛార్జింగ్ లైన్, ఒకటి సెక్షన్ లైన్. ఆ కంప్రెసర్ ఎట్లా వర్క్ చేస్తుంది? లోపల బైండింగ్ ఉంటుంది, రోటర్ ఉంటుంది, అలాగే ఆయిల్ కూడా ఉంటుంది. ఫస్ట్ స్విచ్ స్టార్ట్ చేయగానే బైండింగ్ తిరుగుతూ రోటర్ని మూవ్ చేస్తుంది. తర్వాత అది అందులో ఒకటి రిఫ్రిజిరెంట్ గ్యాస్ ఛార్జింగ్ లైన్తో మనం నింపుకుంటాం. నింపిన తర్వాత అందులో హైప్ ఒత్తిడిని క్రియేట్ చేసుకుంటుంది లోపల. డిశ్చార్జ్ లైన్లోకి వెళ్ళి ఆ వచ్చిన రిఫ్రిజిరెంట్ డిశ్చార్జ్ లైన్లోకి వెళ్ళి కండెన్సర్ దగ్గర వస్తుంది. ఆ కండెన్సర్ ఐరన్ తోటి తయారు చేయబడి ఉంటుంది. ఈ కండెన్సర్ ఇది టోటల్ ఐరన్ తోటి చేయబడి ఉంటుంది. తర్వాత అది ఎంట్రీ కాగానే మొత్తం హై టెంపరేచర్ అవుతుంది, హై ప్రెషర్ పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్ దాకా వచ్చేసరికి అది లిక్విడ్ మొత్తం లిక్విడ్ రూపంలో మారి డ్రై ఫిల్టర్లకు ఎంటర్ అవుతుంది. అక్కడ దాకా వచ్చే వరకల్లా ఇలా ఈ ఐరన్ తోటి చేయబడి ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ ఇలా లోపల తుప్పు పట్టిన ఇనుము కానీ ఏమన్నా వచ్చి ఇక్కడనే ఆగిపోతుంది. ఇక్కడ ఒక జాలి లేకుండా డ్రై ఫిల్టర్లు, దాన్నే ఫిల్టర్ అంటాం మనం. అక్కడనే ఆగిపోయి ఇళ్ళకు ఓన్లీ లిక్విడ్ రూపంలోనే వస్తుంది డ్రై ఫిల్టర్. తర్వాత ఇలా సిలికాజెల్స్ పార్టికల్స్ ఉంటాయి, అవి మన దాన్ని లిక్విడ్ ని మంచిగా ప్యూరిఫై చేసి ఎక్స్పాన్షన్ వాల్వ్లోకి ఎంట్రీ చేస్తుంది. ఎక్స్పాన్షన్ వాల్వ్కి ఇంకొక పేరు క్యాపిలరీ ట్యూబ్ అంటాం. ఇది వచ్చేసి 0.031 ఉంటుంది. డబుల్ డోర్ అయితే 0.036 ఉంటుంది. చిన్న ఇంకా తక్కువ 0.028 కూడా ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి ఇలా మనకి ఎవాపరేటర్ దాకా వచ్చేసింది. ఎవాపరేటర్ రాగానే ఆ లిక్విడ్ అనేది మొత్తం ఇలా స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ కాగానే ఇలా మొత్తం లో టెంపరేచర్ అయిపోయి మళ్ళీ ఏమైనా గ్యాస్ ఉంటే మళ్ళీ సెక్షన్ లైన్లోకి వెళ్ళి కంప్రెసర్ దాకా వచ్చేస్తుంది. దీనే రిఫ్రిజిరేషన్ సైకిల్ అంటాం. సార్ వైరింగ్ గురించి చెప్పానా?